హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, ఈ వీడియోలో నేను జస్ట్ ఎక్సెల్ బేసిక్ చెప్తా అండి. ఇవి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. సో, మీరు ఈ బేసిక్స్ అండర్‌స్టాండ్ చేసుకున్నారంటే రిమైనింగ్ అన్నీ ఈజీగా ఉంటాయి. దాంట్లో ఫస్ట్ బేసిక్ వచ్చి వర్క్ బుక్ అంటే ఏంటి? వర్క్‌షీట్ అంటే ఏంటి? రిబ్బన్ అంటే ఏంటి? క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఏంటి? సో, రిబ్బన్‌ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి? క్విక్ యాక్సెస్ టూల్ బార్‌ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి? ఎప్పుడు ఈ కస్టమైజేషన్స్ యూజ్ అవుతాయి? అసలు వర్క్షీట్ దేనికి యూజ్ చేస్తాము? అసలు వర్క్ బుక్ అంటే ఏంటి? ఈ 4 కాంపోనెంట్స్‌ని తెలుసుకుందాం. ఓకేనా? సో, ఫస్టు వర్క్ బుక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వర్క్ బుక్ అంటే జస్ట్ ఒక ఫైల్ అండి. ఓకే. మీరు ఎక్సెల్ అప్లికేషన్‌ని లాంచ్ చేస్తే ఫస్ట్ ఈ వర్క్ బుక్ ఓపెన్ అవుతుంది. సో, ఎప్పుడైతే మీరు అప్లికేషన్ లాంచ్ చేస్తే బై డిఫాల్ట్ వర్క్ బుక్ నేమ్ ఈస్ బుక్ 1 అని ఉంటుందండి. ఓకే. సో, ఈ వర్క్ బుక్‌లో మనం డేటాని యూజ్ చేసుకోవచ్చు. ఎలా? త్రూ వర్క్ షీట్స్. ఓకే. లెట్స్ సపోజ్ వర్క్ బుక్ అనేది పేరెంట్ అనుకోండి. వర్క్ షీట్ అనేది చైల్డ్. పేరెంట్ లేకుండా చైల్డ్‌తో ఏం చేయలేము. చైల్డ్ లేకుండా పేరెంట్‌తో ఏం చేయలేము. ఓకే. సో, మీరేదైనా డేటా స్టోర్ చేయాలంటే ఒక వర్క్ బుక్ కావాలి. అలాగే వర్క్ బుక్‌తో ఒక వర్క్ షీట్ గాని కావాలి. మీరిక్కడ అబ్జర్వ్ చేశారంటే ఇది బుక్ 1 అలాగే షీట్ 1 ఇది వర్క్ షీట్. ఈ వర్క్ షీట్‌లో ఏముంటాయి? సెల్స్ ఉంటాయి. డేటాని స్టోర్ చేసుకోవడానికి. ఈ వర్క్ బుక్ లేకపోతే వర్క్ షీట్ లేదు. వర్క్ షీట్ లేకపోతే వర్క్ బుక్ లేదు. అందుకని ఈ 2 కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్. 2 సేమ్ ఉంటదండి. బట్ వర్క్ బుక్ అంటే ఫైల్ అనమాట. ఫైల్ సేవ్ చేస్తాం. వర్క్ షీట్ అంటే ఆ ఫైల్‌లో ఉండే షీట్ అనమాట. డేటా స్టోర్ చేస్తాం. వర్క్ షీట్ ఎలా ఉంటదంటే, నేను ఇంకొక వర్క్ షీట్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా సెల్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి. ఓకే. ఈచ్ రోకి ఒక అడ్రస్ ఉంటదండి. దాన్ని రో నంబర్ అంటారు. ఈచ్ కాలమ్‌కి ఒక కాలమ్ నేమ్ ఉంటది. దాన్ని కాలమ్ నేమ్ అంటారండి. ఓకే. ఒక యూనిక్ అడ్రస్ ఉంటది. ఓకే. ఈ ఇంటర్సెక్షన్ బిట్వీన్ కాలము, రో వచ్చి సెల్ అండి. సెల్స్‌కి గాని ఒక అడ్రస్ ఉంటది. అది కాలమ్ నేమ్ ప్లస్ రో నంబర్. ఇప్పుడు నేను కరెంట్‌లీ ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కాలమ్ ఏ. ఫస్ట్ లెటర్ కాలమ్ ఏ. సెకండ్ సెల్ అడ్రస్. 1 యాజ్ ఎ సెల్ అడ్రస్. ఈ సెల్ అడ్రెసెస్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ నేమ్ బాక్స్‌లో అప్డేట్ అవుతదండి. ఓకే. ఈ సెల్స్‌ని యూజ్ చేసుకొని మనం డేటా స్టోర్ చేసుకోవచ్చు షీట్‌లో. ఓకే. మీకు ఈ వర్క్ బుక్ అంటే ఏంటి? ఒక షీట్ అంటే ఏంటి? అర్థమైంది. ఇప్పుడు రిబ్బన్. రిబ్బన్ అంటే ఎంటైర్ దిస్ పార్ట్‌ని మనం రిబ్బన్ అంటాం. ఈ రిబ్బన్‌లో ట్యాబ్స్ ఉంటాయి. అలాగే గ్రూప్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయండి. ఇప్పుడు క్లిప్ బోర్డ్ అనుకోండి. క్లిప్ బోర్డ్‌లో ఏమేమి ఉన్నాయి? పేస్ట్ ఉంది. ఓకే. కట్ ఆప్షన్ ఉంది. కాపీ ఆప్షన్ ఉంది. ఫార్మాట్ ఆప్షన్ ఉంది. ఇవన్నీ ఒక్కొక్క కమాండ్. ఆ గ్రూప్ ఆఫ్ కమాండ్స్‌ని ఇక్కడ గ్రూప్‌గా యూజ్ చేశారు. దాని పేరొచ్చి క్లిప్ బోర్డ్‌గా అని పెట్టారండి. సేమ్ ఫాంట్ గ్రూప్. ఫాంట్ గ్రూప్‌లో ఫాంట్ రిలేటెడ్ కమాండ్స్ అన్నీ ఉంటాయండి. లైక్ నువ్వు ఏదైతే ఫాంట్ చేంజ్ చేసుకోవాలో అవి ఉంటాయి. నెక్స్ట్ ఏదైనా కలర్ అప్లై చేయాలా? సైజ్ ఇంక్రీజ్ చేయాలా ఫాంట్‌ది? ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫాంట్ గ్రూప్‌లో ఉంటది. అలా డిఫరెంట్ కమాండ్ గ్రూప్స్ ఉంటాయండి. అవన్నీ నేను నెక్స్ట్ లెక్చర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. అలాగే రిబ్బన్‌లో ట్యాబ్స్ ఉంటాయి. ఫైల్ ట్యాబ్, హోమ్ ట్యాబ్ ఇవన్నీ ట్యాబ్స్ అండి. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్‌కి ఒక్కొక్క యాక్టివిటీ ఉంటది. ఓకే. రిబ్బన్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ కమాండ్స్. అలాగే క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఈ నేమ్‌లోనే ఉందండి. క్విక్ యాక్సెస్ టూల్ బార్. నువ్వేదైనా క్విక్‌గా యాక్సెస్ జేసుకోవాలంటే, ఆ కమాండ్స్‌ని మనం ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్‌లో కస్టమైజ్ జేసుకుంటాం. ఓకే.
సో ఈ క్విక్ యాక్సెస్ టూల్ బారు ఇక్కడ ఎగ్జిట్ అయి ఉంటుందండి. ఎంటైర్ దిస్ పార్ట్ని మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. బై డిఫాల్ట్ వచ్చి ఆటో సేవ్ ఆప్షన్, అండు అండ్ రీడో ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే, సో మీరు ఇంకేమైనా ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని కస్టమైజ్ చేసుకోవాలంటే ఈ డ్రాప్ డౌన్, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఇంకా బై డిఫాల్ట్ వీళ్ళు కొన్ని కమాండ్స్ ఇచ్చి ఉంటారు. ఓకే, లెట్ సపోజ్ ఐ చూస్ దిస్ ఆప్షన్, న్యూ ఆప్షన్. ఇక్కడ ఈ న్యూ డాక్యుమెంట్ అనేది ఐకాన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఎందుకు ఇంకొక వర్క్ బుక్ క్రియేట్ చేస్తుంది. ఓకే, నేను చూపిస్తా చూడండి. క్లిక్ చేశానంటే ఇది ఇంకొక వర్క్ బుక్ ఓపెన్ చేసింది. అలా ఏదైనా నువ్వు ఎక్సెల్లో క్విక్గా యాక్సెస్ చేసుకోవాలంటే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ యూజ్ చేసుకుంటావు. ఇక్కడ ఉన్నవి కాకుండా ఇంకేమైనా నువ్వు కస్టమైజ్ చేసుకోవాలంటే నువ్వేం చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చావు. ఇక్కడ వరకే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అండి, అప్ టు దిస్ డ్రాప్ డౌన్. మీరు ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా క్విక్ యాక్సెస్ కస్టమైజేషన్ ఆప్షన్ రాదు. ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇస్తేనే కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, ఈ కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని క్లిక్ చేశారనుకోండి, ఇది ఇంకో విండోకి తీసుకెళ్తుంది. ఓకే, ఇక్కడ ఎక్సెల్ ఆప్షన్ అనే విండోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్. బై డిఫాల్ట్ మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, ఇక్కడ టర్న్ ఆటో సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది, అండూ కమాండ్ కనిపిస్తుంది, రేడియో కమాండ్ కనిపిస్తుంది. బై డిఫాల్ట్ ఇవి యాక్టివేట్లో ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఓకే, ఇవి కాకుండా ఇంకేమైనా కమాండ్స్ మీరు క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ చూసారండి, లెఫ్ట్ సైడ్ పాపులర్ కమాండ్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఇవన్నీ ఆల్రెడీ మన రిబ్బన్లో డిస్ప్లే అవుతున్నవి. మీరు క్రాస్ చెక్ చేశారనుకోండి, కాపీ ఇది ఐకాన్, కట్ ఇది ఐకాన్. ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో వాటన్నిటిని మనం పాపులర్ కమాండ్స్గా అనుకుంటాం. అది కాకుండా ఈ ఎక్సెల్లో ఉండే ప్రతి ఒక్క కమాండ్ మీకు కనిపించాలనుకోండి, డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి ఓకే ఆల్ కమాండ్స్ అని సెలెక్ట్ చేయండి. ఇప్పుడేమవుతుంది, ఎక్సెల్లో ఉండే ప్రతి ఒక్క కమాండ్ ఇక్కడ కనిపిస్తుందండి. ఓకే, ఇది 2 minutes తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ ఐకాన్ చిన్నగా అయిపోయింది. అంటే ఎక్సెల్లో ఉండే ప్రతి ఒక్క కమాండ్ దీంట్లో కనిపిస్తుంది మీకు. ఓకే, మీకు ఏదైతే క్విక్గా మీరు ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసే కమాండ్ యాడ్ చేసుకోవాలనుకోండి, లెట్ సపోజ్ నాకు ఫ్రీక్వెంట్గా కావాల్సింది అలైన్ సెంటర్ ఆప్షన్. ఓకే, ఆర్ ఎనీ అదర్ కమాండ్. ఓకే, నేనేం చేస్తున్నానంటే ఆటో సమ్ నాకు ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాను. ఓకే, దాన్ని నేను క్విక్ యాక్సెస్ టూల్ బార్లో పెట్టుకున్నాను. అప్పుడు ఈ ఆటో సమ్ కమాండ్ సెలెక్ట్ చేసి యాడ్ కొడతాను, ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఎప్పుడైతే నేను ఓకే చేస్తానో, ఏ అయితే కమాండ్ ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేశానో ఆ కమాండ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇక్కడ యాడ్ అయిందా? అలా మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ని కస్టమైజ్ చేసుకోవచ్చండి. ఓకే, సో నెక్స్ట్ లెక్చర్లో నేను ఏం చేస్తానంటే ఈ ఎక్సెల్ రిబ్బన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, అలాగే ఏదైనా ట్యాబ్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఎలా యాడ్ చేసుకోవాలి ఈ ఎక్సెల్ రిబ్బన్లో, అవన్నీ నేను నెక్స్ట్ లెక్చర్లో చెప్తానండి. ఓకే, సో మీరు ఫస్ట్ టైం విజిటర్ అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఓకే, గుడ్ డే, బాయ్.